సమయం, మన్నిక. మన్నిక రెండు. ప్రసాద్ కంపెనీ ఉంది కదా, ఆ దాంట్లో ఎండీలు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా చైర్మన్లు, వాళ్ళు కుర్రోళ్ళుగా నా దగ్గర పనిచేశారు ఆడ కాంక్రీట్లో. అందువల్ల చాలా బాగా చేసినాక దాంతో నాకు ఇంటర్నేషనల్ పేరు వచ్చింది. డైలీ యావరేజ్ 15 గంటలు పనిచేసి ఉంటాను. ఆనెస్ట్గా ఉండేదాని వల్ల నాకు 2-3 డిపార్ట్మెంట్లు అటాచ్ చేశారు. అవి కూడా సక్సెస్గా కంప్లీట్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇచ్చేయాలంటే ఇల్లు అమ్మాలనేసి అంటే ఆయన అనుచరుడు ఒక ఆయన వచ్చి సార్ వాళ్ళు ఇల్లు అమ్మాలంట. ఎట్లా అంటే రాజశేఖర రెడ్డి ఇల్లా ఆయన ఇల్లు అమ్మాలనుకున్నాడు ఎలక్షన్కి. అప్పుడు వద్దు, ఇల్లు ఎలక్షన్కి పోతే బాగుండదని వాళ్ళు ఎవరో చెప్తే, అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ అంటే అందరికి కనెక్షన్ ఉంది, మాకు ఈ డిఫరెన్స్ ఉండేది కాదు. ఏ పొలిటికల్ పార్టీ కాదు మేము, అది ఫ్యామిలీ కూడా. అందువల్ల ఫ్రీగా ఉండేవాళ్ళు, అందరితో వాళ్ళు ఫ్రీగా ఉండేవాళ్ళు నాతో. అప్పుడు ఏం చేసామంటే మనది శ్రావణబెల్గొల దగ్గర ఒక పవర్ హౌస్ ఉంది, 1.5 మెగావాట్స్. వాటర్ లేకుండా ఒక యూనిట్ పనిచేస్తుంది, ఒక యూనిట్ పనిచేయదు. అది కావాలంటే అమ్ముకుందామని డిసైడ్ చేశారు. అది అమ్మాలంటే బెరూకా ఒక కంపెనీ ఉంది, మంచి కంపెనీ కర్ణాటకలో. వాళ్ళు జనరల్ మేనేజర్ అయ్యంగారు, ఎండి చంద్రశేఖర్ ఇద్దరు వచ్చి, నువ్వు కానీ కర్ణాటక గవర్నమెంట్లో నీళ్ళు అరేంజ్ చేసి ఇస్తానంటే మేము పవర్ హౌస్ తీసుకుంటాము అని చెప్పి. రాజశేఖర రెడ్డి పవర్ హౌస్ వాళ్ళు కొనుక్కోవాలంటే నేను గ్యారెంటీ ఇవ్వాలి, నీళ్ళు ఇప్పిస్తానని. సరే నేను ట్రై టు మై బెస్ట్ ఇప్పిస్తాను అని చెప్పి ఆ పవర్ హౌస్ అమ్మి ఆయనకి ఎలక్షన్ డబ్బులు ఇల్లు అమ్మే ప్రయత్నాన్ని విరమించి ఏదైతే నిరుపయోగంగా ఉందో దాన్ని కొనుక్కునే వాళ్ళకి నేను గ్యారెంటీ ఇచ్చి కొనిచ్చాము. అప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఆయన, ఐ డోంట్ వాంట్ టెల్ ది నేమ్, ఆయన వచ్చి రిప్రజెంట్ చేశాడు తుంగభద్రలో, నువ్వు అనుకుంటే అవుతుందని. సో 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తన నివాసాన్ని అమ్ముకుని ఎలక్షన్కి వెళ్ళాలనుకున్న దశలో మీరు ఫ్రెండ్లీగా వేరే వాళ్ళు అప్రోచ్ చేస్తే సహాయం చేశారు. ఆయన డైరెక్ట్గా రాలే, మళ్ళీ ఆయనకు నా మీద చాలా ఇదయ్యి మళ్ళీ ఇది ఇక్కడ ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసిన దానికి డబ్బులు ఏం తీసుకోడు, ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పవర్ ఉన్నప్పుడు మన ఆఫీసర్లను పిలిచి, ఆయన అక్కడ ఉండేందుకు జలయజ్ఞంలో డిజైన్లు అంతా ఆయన చేస్తాడని చెప్తారు, హైదరాబాద్కి పిలిపిస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది లేఅవుట్ కానీ, జలయజ్ఞం ప్రాజెక్ట్స్ అన్నీ నేనే డిజైన్ ఇచ్చాను అన్నారా రాజశేఖర్ రెడ్డి. ఆయన డబ్బులు సంపాదించుకోవడం తెలియదు. ఆడొక ఇది జరిగిందనమాట. ఆయనకి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, 3,000 రూపాయలు పర్ డే అలవెన్స్. ఒక ట్రిప్కి మినిమం 10,000 నేను ఇచ్చాడనమాట ఒక జీవో. ఆ జీవోని ఏం చేశారంటే వెంకటరామయ్య గారు అని ఒక ఎస్సీ పబ్లిక్ మీటింగ్లో ఆయన ఉన్నప్పుడు కడపలో పోయి, ఆయన ఒకరోజు వచ్చి నైట్ వస్తాడు, మార్నింగ్ 7 నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ మార్నింగ్ నుంచి నైట్ 7 వరకు పనిచేసి మళ్ళీ 10 o'clock ట్రైన్కి వెళ్ళిపోతాడు సార్, ఆయనకి ఇవ్వాలా అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అది ఇంకా నాకు గుర్తుంది, న్యూస్లో కూడా వచ్చింది. ఆయన, వెంకటరామయ్య నువ్వు మనోళ్ళు ఒక బండి మట్టి తోలితే రోడ్డుకి చెయ్యట చేస్తావు, నీ షేర్ వచ్చేదానికి. ఆయన ఎక్కడి దగ్గర ఇది మరి చేయి పెట్టినాడని చూసావా, నీకు 50,000 ఇస్తా పర్ డే, ఆ క్యాలిబర్ ఉండే మనిషిని ఇండియాలో తీసుకురా చూద్దాం అన్నాడు రాజశేఖర రెడ్డి. దాంతో లోకల్గా గాను మా తిరుపతి ఏరియా అంతా కొంచెం మా పరిస్థితి కూడా పెరిగింది అనమాట. 81లో నేను పాపనాశనం డ్యాము కంప్లీట్ చేశాను, డ్రింకింగ్ వాటర్ తిరుపతికి. 85లో ఏమైందంటే పాతాళగంగ ఫస్ట్ టైం డ్రై అయినప్పుడు మళ్ళా పిలిచారు పాపనాశనం ఇంక్రీజ్ చేయాలని. అప్పుడు 1 మీటర్ ఇంక్రీజ్ చేసి ఇచ్చాను. ఇప్పుడు మొత్తం గేటే రీప్లేస్ చేయాలని ఇప్పుడు అడుగుతున్నారు, దానికి కూడా ఒప్పుకున్నా, ఫ్రీగానే డిజైన్ ఇస్తానని. అదనమాట. ఎందుకంటే తిరుపతిలో వాటర్ షార్టేజ్ ఉందని మన కాళహస్తి దగ్గర కాళింగి ప్రాజెక్ట్ ఉంది, అది 0.2 TMC. దానిలో ఒక 4 విలేజ్లు కానీ రీహాబిలిటేట్ చేసినామంటే 2 TMC డ్యామ్ చేయొచ్చు. దానికి సర్వే చేయించి రెడీగా ఉంది. అది లాస్ట్ 5 yearsలో ఎగ్జిక్యూట్ కాలే. ఇప్పుడు సార్ దగ్గర ప్రెజర్ పెట్టబోతున్నాం. అది పెడితే తిరుపతికి నీళ్లు సఫిషియెంట్గా ఉంటుందని నా అంచనా. అది చూడాలి వాళ్ళు ఎట్లా చేస్తారు అని. ఇప్పుడు కొంచెం లాస్ట్లో టచ్అప్స్ ఉన్నాయి.
అవి కానీ సారు ఇది కొంచెం ఇదైనాక చేసినామంటే ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలని మా అభిమతం.